సమగ్ర ప్రణాళికతో అభివృద్ధిని ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యమని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా అభివృద్ధి కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మీడియా ప్రతినిధుల సమావేశంలో వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత ఇసుక పాలసీ అమల్లో భాగంగా జూలై 2024 నుంచి ఇప్పటి వరకు 14.8 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను వినియోగదారులకు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. రానున్న రోజుల్లో 10 సెమీ మెకనైజ్డ్ ఓపెన్ శాండ్ రీచెస్ ద్వారా మార్చి మొదటి వారం నాటికి మరో 57.8 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను పబ్లిక్ హీరింగ్ అనంతరం అందుబాటులో ఉండేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో సరఫరా చేస్తున్న ఇసుకలో 65% జిల్లా నుంచే ఉత్పత్తి అవ్వడం జరుగుతోందని తెలిపారు. ఖరీఫ్ సీజన్లో 48 గంటల్లో రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి చెల్లింపులు జరుపుతున్నాం. కొందరికి 3 నుంచి 4 గంటలకి జమ కావడంతో కొనుగోలు కేంద్రాలకు రావడం జరుగుతోంది. జిల్లాలో లక్ష్యానికి మించి 2.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం. 580 కోట్లు చెల్లించడం జరిగిందని తెలిపారు. పౌర సరఫరాలు ఖాళీగా ఉన్న 146 రేషన్ షాప్స్ నోటిఫికేషన్ ఆర్డీఓల ద్వారా జారీ చేయడం జరిగింది. రోస్టర్ ప్రకారం వాటిని భర్తీ చేస్తారు. బైఫర్ఫికేషన్ వల్ల 111 షాప్స్కి అనుమతించడం జరిగింది. గుంతలేని రహదారులే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను అనుసరించి రహదారుల అభివృద్ధి కోసం చర్యలు తీసుకోవడం జరిగింది. 531 కిలోమీటర్ల మేర 99 పనులు చేపట్టడం జరిగింది. 30 పనులు పూర్తి కాగా 34 పనులు పురోగతిలో ఉన్నాయి. 35 పనులు ఇంకా ప్రారంభించాల్సి ఉందన్నారు. పండగ నాటికి పనులు పూర్తి చేయడం దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. ఇప్పటికే 187.4 కిలోమీటర్లు పూర్తి చేశాం. ఉపాధి హామీ కింద పల్లె పండుగ లక్ష్యాలు సంక్రాంతి పండుగ నాటికి పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు. డ్రైన్స్కు చెందిన పనులు అనుమతులు రావాల్సి ఉందని సుమారు 10 లక్షల అంచనాతో చేపట్టాలి. అందుకు అనుమతులు కోరడం జరిగింది. పీఎం కిసాన్ యోజన నైపుణ్య జీవనోపాధి కల్పించడం కోసం ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరుగుతోందని, నైపుణ్యం కల్పించేందుకు చర్యలు, విద్య, నైపుణ్య శాఖల సమన్వయం తదితర అంశాలపై రీసర్వే చేపడుతున్నట్లుగా తెలిపారు. 170 హెల్త్ పెన్షన్ జిల్లాల్లో మంజూరు చేయడం జరిగిందని వివరించారు. 120 కోట్లతో ఓబలంక నుంచి పోలవరం వరకు రహదారి పనులు అభివృద్ధి, తద్వారా గోదావరి బండ్ మరింత పటిష్టం చేయడం జరుగుతుందని విధి విధానాలను వివరించారు. స్కూల్స్ డిజిటల్ విధానంలో బోధన సంబంధ కార్యకలాపాలు, అంగన్వాడీ కేంద్రాల్లో వసతి, స్కూల్స్ డిజిటల్ విధానంలో బోధన, అలాగే న్యూట్రీ గార్డెన్స్ అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో ఏర్పాటు చేయడం, వసతి గృహాలు, గురుకుల పాఠశాలలో కూడా వసతులు మెరుగుపరచడం, సౌకర్యాలు మరింత అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్.ఎన్. రాముడు తదితరులు పాల్గొన్నారు. మీ అందరికీ తెలిసిన విషయమే శాండ్ మనకి చాలా ప్రయారిటీ ఐటమ్. అట్లానే ఫ్రీ శాండ్ పాలసీ కూడా గవర్నమెంట్లో ఒక ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్గా తీసుకొని అనౌన్స్ చేయడం అనేది జరిగింది. అది ఫ్రీగా అయినంత వరకు చాలా రాయితీలు కూడా ఇచ్చారు. అట్ ద సేమ్ టైం దాంట్లో కొన్ని హికప్స్, ఇబ్బందులు, ఆన్లైన్ ఇష్యూస్ అలా అన్నీ వచ్చాయి. సో అవన్నీ కూడా ఓవర్కమ్ చేసుకొని ఆల్మోస్ట్ మనము 15 లక్షల మెట్రిక్ టన్స్ శాండ్ని సప్లై చేయగలిగాం. అదే స్టేట్లో సప్లై అయిన దాంట్లో అవర్ పర్సంటీ 65%. అలానే ఈ సప్లైని సస్టైన్ చేయడానికి కొత్త డీసిల్టేషన్ పాయింట్స్ని మనం ఐడెంటిఫై చేసుకోవడమే కాకుండా ఇప్పుడు సెమీ మెకనైజ్డ్ ఏదైతే మనం ఎన్వైర్న్మెంట్ క్లియరెన్స్ తీసుకొని పబ్లిక్ హీరింగ్ చేసి ఇండస్ట్రీ లైన్స్లో ఏదైతే చేస్తామో లైక్ కన్సర్న్స్ ఆఫ్ ద ఎన్వైర్న్మెంట్కి సంబంధించిందన్నీ పాటిస్తూ దానికి కూడా మేము ఆల్మోస్ట్ 56 lakhs మెట్రిక్ టన్స్ 56.82 మెట్రిక్ టన్స్ని రెడీ చేయబోతున్నాం. ఈ పబ్లిక్ హీరింగ్స్ అన్నీ కూడా 10th నుంచి స్టార్ట్ అవుతుంది. సో అది వస్తే ఇంకా ఎక్కువ శాండ్ని మనము మార్కెట్లోకి పెట్టగలుగుతాం. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్, దాని తర్వాత డిజిటల్ క్లాస్ రూమ్స్, డిజిటల్ ట్యూషన్స్ హాస్టల్కి చేయాలి అనేది మా ఉద్దేశం. అలానే అంగన్వాడీ సెంటర్స్ ఇప్పటికే మనము ఆల్ అంగన్వాడీ సెంటర్స్ రెనోవేషన్స్ స్టార్ట్ చేశాము. అంగన్వాడీ సెంటర్స్లో ఇప్పుడు పెయింటింగ్స్ అవుతున్నాయి, టాయిలెట్స్ అవుతున్నాయి. ప్రతి అంగన్వాడీ సెంటర్లో RO ప్లాంట్స్ పెడుతున్నాము, రూఫ్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్. దానితో పాటుగా ఇప్పుడు న్యూట్రీ గార్డెన్స్ కూడా వచ్చాయి. అది ఇప్పుడు మ్యాసివ్గా ఇప్పుడైతే యాజ్ ఆఫ్ నౌ ఒక 260 వరకు వచ్చాయి. ఇంకా ఆల్ అంగన్వాడీ సెంటర్స్లో న్యూట్రీ గార్డెన్స్ పెట్టి అంగన్వాడీ సెంటర్కే కాదు అటాచ్డ్ హాస్టల్ స్కూల్స్కి అందరికీ కూడా వెజిటబుల్స్ అండ్ లీఫీ వెజిటబుల్స్ ఇచ్చి న్యూట్రిషియస్ డెఫిషియన్సీ అనేది తగ్గించాలి.
రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఈ రోజు ఎక్సైజ్ శాఖ నిర్వహించాల్సిన విధులను నిర్వర్తించారు. 46వ డివిజన్లో సారా సేవించేవారిని పట్టుకున్నారు. సారా విక్రేత సేవించేవారిని స్టేషన్కు తరలించే కార్యక్రమాన్ని చేపట్టడం విశేషం. ప్రభుత్వం సారాను నిషేధించి సుమారు 2 దశాబ్దాలు కావస్తోంది. అయితే గోదావరి తీరం రాజమండ్రిలో సారా మెట్ట ప్రాంతంలో మాత్రం తీరు వేరే విధంగా ఉంది. మంచినీరు దొరకని ప్రాంతాల్లో సైతం ఉధృతంగా సారా ప్రవహిస్తోందా అంటే అవుననే సమాధానం దిక్కులు పిక్కటిల్లేలా ప్రతిధ్వనిస్తోంది. యువత కల్తీ సారా తాగుతూ అనారోగ్యం పాలవుతున్నారు. సంబంధిత శాఖలు మాత్రం ఉదాసీనంగా వ్యవహరిస్తూ యువత ఆరోగ్యం క్షీణిస్తుంటే చోద్యం చేస్తున్నారు. ఎవరో గిట్టని వారు చేసే ఆరోపణలు కాదు, ఇవి స్వయంగా బాధ్యత కలిగిన యువనేత రాజమండ్రి నగర శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆకస్మిక తనిఖీల్లో వెలుగులోకి వచ్చిన వాస్తవ ముఖచిత్రం ఇది. చరిత్రలో ఎన్నడూ ఎక్సైజ్ అధికారులు కూడా చేయని సాహసం చేశారు. సారా తాగుతున్న వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అంతేకాదు సారా విక్రేతలకు ప్రజా ఆరోగ్యానికి ఎలా హాని కలిగిస్తారంటూ సూటిగా నిలదీశారు. అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి నగర అభివృద్ధిపై దృష్టి పెట్టిన రాజమండ్రిలోని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ రెండో రోజు నుంచి నగరంలోని గంజాయి, సారా, బ్లేడ్ బ్యాచ్ నివారణకు శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగానే మీ భద్రత మా బాధ్యత అంటూ ఇప్పటి వరకు నగరంలోని వివిధ ప్రాంతాలు, విద్యా సంస్థల్లో 18 వరకు సమావేశాలు పెట్టి గంజాయి, బ్లేడ్ బ్యాచ్లు, సారా నిర్మూలన పట్ల మహిళల్లో అవగాహన పెంచారు. 46వ డివిజన్కు ఒక అధికార కార్యక్రమం నిమిత్తం వెళ్లగా రామదాస్పేటలోని సెల్ టవర్ వద్ద కొందరు సారా సేవిస్తున్నారన్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్థానిక నాయకులతో ఆ ప్రాంతానికి హుటాహుటిన వెళ్లారు. ఆయనతో పాటు ప్రోటోకాల్ నిమిత్తం వచ్చిన పోలీసులను చూసి సారా సేవిస్తున్న 5 వ్యక్తులు అక్కడి నుంచి పలాయనం చిత్తగించేందుకు ప్రయత్నించగా పోలీసులు, స్థానిక నాయకులు వారిని పట్టుకున్నారు. స్థానికంగా సారా విక్రయిస్తున్న మహిళను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మందలించారు. ఒక పక్క నుంచి తాము నగరంలో సారా, గంజాయి, బ్లేడ్ బ్యాచ్ల నిర్మూలనకు నిరంతరం పాటుపడుతుంటే మీరేమో యథేచ్ఛగా సారా విక్రయిస్తున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడి నుంచి ఎక్స్ఎన్సీఐ, ఇతర ఎక్సైజ్, పోలీస్ అధికారులకు ఫోన్లు చేసి సదరు విషయంపై గతంలోనే తాము ఎస్పీకి ఫిర్యాదు చేసినా చర్యలు లేవని, అందుకే తాము స్వయంగా రంగంలోకి దిగామని తెలిపారు. మీ ఉద్యోగం కూడా మేమే చేయాల్సి వస్తోంది. సారా విక్రేతలు, సారా సేవించేవారిని మేమే పట్టుకుని అప్పగించాల్సిన దుస్థితి వచ్చిందంటూ చురుకులంటించారు. ఇలా అయితే ఇబ్బందులు తప్పవంటూ హెచ్చరించారు. కాగా ఆ ప్రాంతంలో వేలాదిగా సేవించినటువంటి సారా ప్యాకెట్ల కవర్లను చూసి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ స్థాయిలో ఈ ప్రాంతంలో సారా వ్యాపారం జరుగుతోందని, సంబంధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కాగా సారా సేవిస్తున్న, విక్రయిస్తున్న వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. అభివృద్ధి కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేయడానికి కార్యాచరణ ప్రణాళికతో సిద్ధంగా ఉన్నామని రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ గర్గ్ అన్నారు. రానున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని నగర అభివృద్ధి లక్ష్యంగా నగరపాలక సంస్థ పనిచేస్తోందని కమిషనర్ కేతన్ గర్గ్ తెలిపారు. స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయంలో పాత్రికేయులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కమిషనర్ కేతన్ గర్గ్ మీడియా ప్రతినిధులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రానున్న పుష్కరాలకు సంబంధించి 2 పర్యాయాలు ఉన్నత స్థాయి సమావేశాలు ఏర్పాటు చేశాయని ఆయన గుర్తు చేశారు. 2027లో జరిగే పుష్కరాలకు ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా పనులు చేపట్టడం జరుగుతోందని తెలిపారు. ఘాట్ల విస్తరణ, కొత్త ఘాట్ల ఏర్పాటు, ఘాట్లకు వచ్చే ప్రాంతాల్లో రోడ్ల విస్తరణ, డ్రైనేజీ తదితర అంశాలపై దృష్టి పెడుతున్నట్లు తెలిపారు. రోడ్ల విస్తరణకు సంబంధించి స్థానికుల అంగీకారం తప్పనిసరిగా పరిగణలోకి తీసుకున్నట్లు ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. మార్గాలను అన్వేషిస్తున్నట్లు కమిషనర్ కేతన్ గారు చెప్పారు. ఇప్పటికే పెట్రోల్ బంక్, క్వారీ ఏరియాలో ప్రారంభించామని ఆయన గుర్తు చేశారు. అలాగే గ్రీన్ బ్యాండ్స్ జారీ చేయాలని కూడా నిర్ణయించామని, ప్రభుత్వం నుంచి అనుమతి కూడా లభిస్తుందని, త్వరలోనే గ్రీన్ బ్యాండ్స్ జారీ చేస్తానని ఆయన తెలిపారు. ఆస్తి పన్ను బకాయిలు, ఖాళీ స్థలాలపై పన్ను వసూలుపై దృష్టి పెట్టడం వల్ల 58 కోట్ల రూపాయల రెవెన్యూ వచ్చిందని ఆయన తెలిపారు. 45 కోట్ల రూపాయలతో సోలార్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేయడానికి ప్రణాళికను సిద్ధం చేసినట్లుగా తెలిపారు. మార్కెట్స్, కమ్యూనిటీ హాల్స్, మున్సిపల్ షాప్స్ వంటి
కన్జర్వెన్సీ లైన్స్ ద్వారా ఆదాయం రాబట్టే చర్యలు చేపడుతున్నట్లుగా వివరించారు. 65 నుంచి 75 కోట్ల రూపాయలతో ఇంజనీరింగ్ విభాగం తరపున మౌలిక వసతుల కల్పనకు పనులు చేపడుతున్నట్లు తెలిపారు. పార్కులు, రోడ్లు, డ్రైన్స్, స్ట్రీట్ లైట్స్ తదితర అంశాలు అభివృద్ధి పరుస్తున్నట్లు కమిషనర్ పేర్కొన్నారు. స్వచ్ఛతా సర్వేక్షణలో కార్పొరేషన్ చేస్తున్న కృషికి సింగిల్ డిజిట్ గుర్తింపు వస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ కమిషనర్ వెంకటరమణ, ఎస్ఈ పాండురంగారావు, సిపి కోటయ్య, హెల్త్ ఆఫీసర్ వినూత్న, మేనేజర్ మాలిక్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఈ కొత్త సంవత్సరంలో మన ద్వారా కార్పొరేషన్ తరఫున రకరకాల యాక్టివిటీస్, రకరకాల ప్రాజెక్ట్స్, రకరకాల కార్యక్రమం జరుగుతుంది. దానికి ప్లానింగ్ కూడా మేము చేస్తున్నాము. సో ప్రతి ఒక్క వింగ్ కూడా మీరు చూస్తున్నారు. ఇప్పుడు రెవెన్యూ కానీ, అదేవిధంగా పబ్లిక్ హెల్త్ కానీ, టౌన్ ప్లానింగ్ కానీ, అదేవిధంగా మెప్మా కానీ అందరికీ కూడా దాంతో పార్టిసిపేట్ చేస్తూ, ఇంజనీరింగ్ కానీ అందరు కూడా పార్టిసిపేట్ చేస్తూ వాళ్ళకి ఉన్న యాక్టివిటీస్ కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు పుష్కరం కూడా ఒక మేజర్ ప్రాజెక్ట్ 50 రోజుల్లో, ఒక 2.5 years తర్వాత. దీనికి కూడా ఇప్పుడు అడ్వాన్స్ ప్లానింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. దీనికి 2 సార్లు ఒక హై లెవెల్ కమిటీ మీటింగ్ కూడా జరిగింది. మన ఆనరబుల్ మినిస్టర్ గారు ఆధ్వర్యంలో, అదేవిధంగా ఎంయూడీ మినిస్టర్ గారు ఆధ్వర్యంలో, అదేవిధంగా మన జిల్లా మినిస్టర్ ఆనరబుల్ ఎంపీ గారు ఆధ్వర్యంలో లోకల్ ఎమ్మెల్యేస్తో పార్టిసిపేట్ చేస్తూ జిల్లా కలెక్టర్ ద్వారా దీనికి గైడెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ ఆల్రెడీ ఇందిరా సత్యనగర్ కుంట, గోపాల్ నగర్ కుంటలో రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఆ యాక్టివిటీ కూడా మొదలైంది. ఓకే, సో విష్ యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ ఆఫ్ యూ. అదర్ దెన్ సిటిజన్స్, మీ అందరికీ కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు. సో ఒక చిన్న మీకు లంచ్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. సో ప్లీజ్ టేక్ లంచ్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మేయర్గా పోటీ చేస్తానడంలో ఎలాంటి సందేహం లేదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ పేర్కొన్నారు. రాబోయే రాజమహేంద్ర నగరపాలక సంస్థ ఎన్నికల్లో మేయర్గా తాను పోటీ చేశానడంలో ఎలాంటి సందేహం లేదని, తన పోటీకి కూటమిలోని పార్టీల నాయకుల ఆమోదం కూడా 100% ఉంటుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నికృష్ణ అన్నారు. మోరంపూడిలోని శుభమస్తు ఫంక్షన్ హాల్లో మీడియా సమావేశం నిర్వహించిన గన్నికృష్ణ తొలుత మీడియా మిత్రులకు, నగర ప్రజలకు, కూటమి శ్రేణులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మీడియా మిత్రులతో మాట్లాడారు. మిత్రులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు తెలిపారు. 2019 నుండి 2024 వరకు వైసీపీ పాలనలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారని, ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైందని, అన్ని రంగాలు తీవ్రస్థాయిలో దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. 2024లో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్ని రంగాలను ప్రక్షాళన చేస్తూ ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నాలు మొదలుపెట్టారని తెలిపారు. ప్రస్తుతం ఆయన దృష్టి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మీదే ఉందని, చిన్నాభిన్నమైన ఆర్థిక వ్యవస్థను బాగు చేస్తున్నారని గన్ని పేర్కొన్నారు. పోలీస్ శాఖలో కొంతమందిలో ఇంకా వైసీపీ ప్రభుత్వ ఛాయలు ఉన్నాయని, దీనిపై హోంశాఖ మంత్రి ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. రానున్న నగరపాలక సంస్థ ఎన్నికల్లో తాను మేయర్గా పోటీ చేస్తానని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని, ఆ పదవిని అడగడం తనకున్న హక్కుగానే భావిస్తున్నానని తెలిపారు. తాను మేయర్గా పోటీ చేస్తానన్న దానిపై అవసరమైతే పబ్లిక్ సర్వే నిర్వహించి అందులో 90% తనకు అనుకూలంగా రాకపోతే పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని గన్నికృష్ణ ప్రకటించారు. ఈ ఏడాది మార్చిలోపు ఎన్నికలు జరిగితే ఓసీ జనరల్ రిజర్వేషన్ ఉంటుందని, ఆ తరువాతే వేరే రిజర్వేషన్ వస్తుందని మంత్రి నారాయణ దీనిపై క్లారిటీ ఇచ్చారని పేర్కొన్నారు. ఎన్నికలను బట్టి రిజర్వేషన్లు మారుతుందని, ప్రస్తుతం ఎన్నికలు ఎప్పుడైనా ఓసీ జనరల్ రిజర్వేషన్ ఉంటుందని ఆయన స్పష్టం చేసినట్లు గన్నికృష్ణ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మార్చి లోపల జరగకపోతే రిజర్వేషన్ మారిపోద్ది, రోస్టర్ మారిపోద్దని ఎవరో నాకు ఒక తప్పుడు ఐడియా నా బుర్రలో చూపించారు. కానీ అది దాన్ని నారాయణ గారు క్లారిటీ ఇచ్చారు. దానికి ఏంటంటే టైం బౌండింగ్ కాదు, అది ఎలక్షన్ టు ఎలక్షనే రాష్ట్రం మారుతుంది, కాబట్టి డోంట్ వరీ అబౌట్ దట్ అని చెప్పాడు. సో నేను ఇప్పుడు జరిగిన ఒకటే, దాంట్లో అంశాలు ఎలక్షన్ జరుగుతాయని అన్నారు మీరు శ్రీరామూర్తి గారు. ఖచ్చితంగా జరగాలి కదా. ఇప్పుడు బుచ్చి గారు చెప్పినట్టయినా జరగాలి, లేకపోతే మిగతా వాళ్ళు చెప్పినట్టయినా జరగాలి. రాజమహేంద్రవరంలో సమైక్య కాపు సంఘం ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహించారు.
సమైక్య కాపు సంఘ ఆత్మీయ సమావేశం జరిగింది। ఈ సమావేశానికి రాజమండ్రి, రాజానగరం, రూరల్ ప్రాంతాల నుంచి కాపు సంఘ ప్రముఖులు హాజరయ్యారు। నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని రాజకీయాలకు అతీతంగా నిర్వహించిన ఈ ఆత్మీయ కలయికకు ముఖ్య అతిథిగా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ హాజరయ్యారు। మంత్రి కందుల దుర్గేష్ కు సమైక్య కాపు సంఘం తరపున చిరు సత్కారం జరిగింది। నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని మంత్రి దుర్గేష్ కు శుభాకాంక్షలు తెలియజేశారు। నూతన సంవత్సరంలో మంత్రి దుర్గేష్ కు శుభాకాంక్షలు తెలిపేందుకే ఈ ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు అర్లపల్లి పురుషోత్తం, బండారు రమణ, ఓగేటి రవికుమారులు తెలిపారు। ఈ కార్యక్రమంలో నగరంలోని కాపు సంఘ ప్రముఖులు పాల్గొన్నారు। అందరికీ తోని పంచుకోవడం వలన అందరూ ఆనందంతో ఈ నూతన సంవత్సరం తెలియజేసుకుని ఆ నూతన సంవత్సరం జరుపుకోవడం మా అందరికీ, మా కమిటీ వారికి ముఖ్యంగా ఆనందంగా జరిగింది। ఈరోజు ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి కాపు ఆత్మీయ సోదరులందరికీ కూడా ఈ సమైక్య కాపు సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా మా రాజమండ్రిలో గుడ్ సమర్టన్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు। రెవరెండ్ పిఎం రాజు, గుడ్ సమరిటీస్ మినిస్టర్స్ యేసుక్రీస్తు సంఘం ఆధ్వర్యంలో నూతన సంవత్సర ఆరాధనా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమంలో కె సంజీవరావు, కురువెళ్ల భానుచందర్, దాసు వెంకట్రావు, భావన్ రంగారావు, దాసరి రాంబాబు, ముక్కు గుమ్మడి, రత్నాజ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు। కీర్తిశేషులు పిట్టా మోజస్ సేవలను ఈ సందర్భంగా కొనియాడారు। వారి కుమారుడు పిట్టమల్లి రాజు సంఘాన్ని ముందుకు నడిపిస్తున్నారని అభినందించారు। అనంతరం పేదలకు నూతన వస్త్రాలు బహుకరించారు। సండే స్కూల్ పిల్లలకు, యూత్ సభ్యులకు బహుమతులు బహుకరించడం జరిగింది। అనంతరం 500 మందికి ప్రేమ విందు ఏర్పాటు చేశారు। ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు మత్తల వినోద్ కుమార్, సత్యబాబు, గోపి, పి నవీన్ కుమార్, పి రామకృష్ణ, ఎస్ పాపారావు, టి నాని, జె ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు। కొత్త చర్చెస్ కన్స్ట్రక్షన్ అవటం కష్టం, కొత్త చర్చెస్ పెట్టడం కష్టం। సో ఇందాక మరి పెద్దలు మాట్లాడుతూ ఉండగా మరి లీగల్ సెల్ వారు అన్నారు, ఏమని సైన్యము, ఎస్ సైన్యంగా బయలుదేరి ఒక యుద్ధం చేయాలంటే ఏం కావాలి? రాదు। ఈ రోజున రాజమండ్రి పట్టణం జిల్లాలో, రాష్ట్రంలో ఇంత చక్కని పేరును దేవుడిచ్చాడంటే, ఇంత యోగ్యతను నాకు దేవుడిచ్చాడంటే కేవలం దేవుని మహాకృప। గట్టిగా చెప్పండి ఒకసారి। నన్ను కన్న తల్లిదండ్రులు యొక్క ప్రార్థన, సంఘము కుటుంబం యొక్క ప్రార్థనని మీకు నేను తెలియ రాజమండ్రి గోకవరం బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద మదర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు జరిగాయి। మదర్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు బి మురళీధర్రావు, హైటెక్ బస్ ట్రావెల్స్ ఏజెంట్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు। గోకవరం బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు। రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు। ఈ సందర్భంగా కె హారిక మాట్లాడుతూ మదర్ చారిటబుల్ సంస్థ అనేక సేవా కార్యక్రమాలు కొనసాగించాలని ఆకాంక్షించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు కె హారిక, క్రైమ్ సిఐ ఎన్ని రాంబాబు హాజరయ్యారు। కార్యక్రమంలో భాగంగా కేక్ కట్ చేసి క్యాలెండర్ ఆవిష్కరించారు। ఈ కార్యక్రమంలో డ్రైవర్స్ అసోసియేషన్ నాయకులు దేబి, శ్రేణు, సతీష్, రాజు, కోలా గణేష్, కోలా వెంకటేష్, రామ్మోహన్, నవీన్ తదితరులు పాల్గొన్నారు। కేంద్ర ప్రభుత్వం బీమా పథకాలు కూడా చాలా ఉన్నాయి। ఆ రోజు ఎంపీ పురంధేశ్వరి గారు వారికి చెప్పడం జరిగింది, నేను తీసుకెళ్ళి ఈ సమస్యలు ఉన్నాయని చెప్పాట అనగానే వారు ఈ సమస్యలన్నిటికీ సగం మనం ఆల్రెడీ పరిష్కరించేసాము। కేంద్ర ప్రభుత్వం మోదీ గారు చాలా పథకాలు తీసుకొచ్చారు, కానీ ఇంకేమైనా ఉంటే ఖచ్చితంగా మనం నెరవేరుస్తామని మాట ఇచ్చారు। రాజమండ్రి శివజ్యోతి థియేటర్, చైతన్య టాక్సీ స్టాండ్, ఆంజనేయ స్వామి ఆలయం వద్ద కోలాటం నిర్వహించారు।
శివజ్యోతి థియేటర్, చైతన్య టాక్సీ స్టాండ్ వద్ద ఉన్న అభయ ఆంజనేయ స్వామి దేవస్థానం కమిటీ అధ్యక్షుడు ముదిగంటి కృష్ణమాచార్యులు వీరపండుల ఆధ్వర్యంలో కోలాటం జరిగింది. కోలాటం బృందానికి అన్నపూర్ణ క్యాటరింగ్ సతీష్ దంపతులు, కోలాటం బృందాన్ని ప్రోత్సహించిన సతీష్ దంపతులకు అభయ ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆలయ కమిటీ సభ్యులు ఆకాంక్షించారు. ఆలయ ప్రధాన అర్చకులు లక్ష్మణరావు, వారి కుమారులు పవన్ శర్మ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొండపల్లి వెంకటరమణ, పరశురాం, వెంకటరాజు, నాగేశ్వరరావు, రామారావు, బాబీ, బర్ల అప్పారావు తదితరులు పాల్గొన్నారు. తదితర పల్లెటూరు గ్రామాలు, నరేంద్రపురం గ్రామం నుంచి వచ్చి చండుపిల్లలు వీళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్ళి అక్కడ నేర్చుకుని తదుపరి ఇక్కడ కుర్రవాళ్ళందరూ కలిపి ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలలో ఎక్కడ చేసినా ఉచితంగానే చేస్తారు వీళ్ళు. వాళ్ళంటే ఆయు ఆరోగ్యాలు మాకు ఉండాలి, మా చదువులు బాగా రావాలి, హిందూ సాంప్రదాయం ప్రకారం ఏం జరగాలని చిన్నపిల్లలు చూడాలి. రాజమండ్రి నగర మాజీ డిప్యూటీ మేయర్ బాక్స్ ప్రసాద్ కు పలువురు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. రాజమండ్రి నగర మాజీ డిప్యూటీ మేయర్ బాక్సు ప్రసాద్ ఇంటి వద్ద నూతన సంవత్సర వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. వివిధ కార్మిక వర్గాల నాయకులు, స్నేహితులు, అభిమానులు, బంధుమిత్రులు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. గజమాలతో సత్కరించడం జరిగింది. శుభాకాంక్షలు తెలియజేసి కేక్ కట్ చేశారు. రాజమండ్రిలో యూటీఎఫ్ తూర్పుగోదావరి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ స్వర్ణోత్సవ మహాసభలు విజయవంతం కావాలని కోరుతూ ప్రచార ర్యాలీ యూటీఎఫ్ తూర్పుగోదావరి జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. స్థానిక కంబాల్తరు సెంటర్ నుండి ప్రారంభమైన ర్యాలీని రాష్ట్ర కార్యదర్శి ఎన్ అరుణకుమారి జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీ కంబాల్తరు సెంటర్ నుండి డీలక్స్ సెంటర్ మీదుగా నందన్ గన్రాజ్ జంక్షన్ వద్ద ముగిసింది. ఈ సందర్భంగా మాట్లాడిన జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం షరీఫ్, స్వర్ణోత్సవ మహాసభలు విజయవంతం కావడానికి ర్యాలీ నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సహాయ అధ్యక్షులు ఎం విజయ్ గౌరి, కోశాధికారి ఈవీఎస్ఆర్ ప్రసాద్, జిల్లా కార్యదర్శులు ఎన్ రవిబాబు, కె రమేష్ బాబు, చిలుకూరి శ్రీనివాసరావు, ఈ మణి, దయానిధి, ప్రకాష్ రావు, శ్రీనివాస్, శివబాబు తదితరులు పాల్గొన్నారు. నూతన జాతీయ విద్యా ప్రణాళిక అనుగుణంగా జీరో సైన్స్ ల్యాబ్ అనే డిజిటల్ ప్రయోగశాలను విద్యార్థులకు అందుబాటులోకి అంకుర సంస్థ తీసుకువచ్చింది. పాఠశాల నిర్వహణ అభివృద్ధికి యాజమాన్య కమిటీల సహకారం ఎంతో అవసరమని, కమిటీ పాత్ర కూడా కీలకమైందని రాజమహేంద్రవరం అర్బన్ రేంజ్ డిఐ దిలీప్ కుమార్ అన్నారు. నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో రాజమహేంద్రవరం అర్బన్ పరిధిలోని ఉన్నత ప్రాథమికోన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఆ పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్లకు శిక్షణా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సెక్షన్లో అంశాలన్నీ కూడా అవగాహన చేసుకుని జనవరి 6వ తేదీన యాజమాన్య కమిటీ సమావేశం నిర్వహించాలని, అక్కడ మిగిలిన సభ్యులకు శిక్షణ ఇవ్వాలని ప్రధాన ఉపాధ్యాయులను ఆదేశించారు. కోర్సు డైరెక్టర్లుగా బి దిలీప్ కుమార్, అర్బన్ రేంజ్ ఎంఈఓ రమారజని, విషయ నిపుణులు సిద్ధినాథ్ శ్రీనివాస్, జి కనిడిబాబు, రమాదేవి, సీతారామయ్య వ్యవహరిస్తున్నారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లల విషయంలో భవిత కేంద్రాలు అమలు చేస్తున్న పథకాలు, కల్పిస్తున్నటువంటి సౌకర్యాల గురించి ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్ జి చిట్టి వివరించారు. ఈ కార్యక్రమంలో నన్నయ్య మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు బివి ఆనంద్, అర్బన్లోని 83 పాఠశాలల నుండి ప్రధానోపాధ్యాయులు, ఎస్ఎంసీ చైర్మన్లు 171 మంది, సిఆర్ఎంటీలు జయంతి శాస్త్రి, జె శ్రీనివాసరావు, పబ్బినేడి ప్రసాద్, కుమారి, ఇందిర తదితరులు పాల్గొన్నారు.
ఉగాది పచ్చడిలా 2024 సంవత్సరం తూర్పుగోదావరి జిల్లాతో పాటు రాష్ట్ర జాతీయ స్థాయిలో తీపి చేదు పులుపు వంటి షడ్రుచుల కలయికతో ముగిసింది. రానున్నవి అన్ని మంచి రోజులే అన్న ఆశలతో 2025 నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుదాం. గతేడాది జరిగిన ముఖ్య ఘట్టాలను ఒకసారి నెమరవేసుకుందాం. జనవరిలో రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్రను ఇంఫాల్, మణిపూర్ నుంచి ప్రారంభించారు. దీర్ఘకాలంగా హిందువులు తీరని కోరికగా ఉన్న ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో రామ మందిరం పునఃప్రారంభమైంది. మార్చిలో ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అరెస్టు చేసింది. ఆ తర్వాత కొద్ది రోజులకు ఇదే కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కవితను అరెస్టు చేసి దాదాపు 2 నెలల పాటు జైల్లో ఉంచారు. ఏప్రిల్లో జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో 90 స్థానాలకు గాను 48 స్థానాలను గెలుచుకుని రికార్డు స్థాయిలో మూడోసారి హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్ విజయాన్ని సాధించింది. అదే నెలలో జరిగిన అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో కూడా 60 స్థానాలకు గాను 46 స్థానాలతో బీజేపీ విజయం సాధించింది. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1వ తేదీ వరకు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోడీ వరుసగా మూడోసారి ప్రధానిగా జూన్లో ఎన్నికయ్యారు. ఒడిశా శాసనసభ ఎన్నికల్లో నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బీజేడీ 24 ఏళ్ల పాలనకు ముగింపు పలికి బీజేపీ 78 స్థానాలను గెలుచుకుని అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది. జూన్ 27న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 18వ లోక్సభను ప్రారంభించారు. జూన్లో భారత దక్షిణాఫ్రికాను ఓడించి 2024 ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ను గెలుచుకుంది. జూలై 1న ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలో భారతీయ న్యాయ సంహితతో మరో 2 చట్టాలు అమల్లోకి వచ్చాయి. జూలైలో ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో ఒక మతపరమైన కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో సుమారు 123 మంది మరణించారు. జూలైలో ప్యారిస్లో జరిగిన ఒలింపిక్స్ లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో మను భాకర్ కాంస్య పథకాన్ని గెలుచుకుంది. అలాగే మిక్స్డ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంట్లో మను భాకర్, సర్బ్జోత్ సింగ్ కాంస్యం గెలుచుకున్నారు. జూలై చివరి రోజున కేరళలో వైనాడ్ కొండ చర్యలు విరిగిపడడంతో 231 మంది మృతి చెందగా 118 మంది గల్లంతయ్యారు. ఆగస్టులో ప్యారిస్ ఒలింపిక్స్ లో పురుషుల 50 మీటర్ల రైఫిల్ పోటీలో స్వప్నిల్ కుసాలే కాంస్య పథకాన్ని గెలుచుకున్నాడు. 50 కేజీల విభాగంలో వినేష్ ఫోగాట్ అనర్హురాలయ్యారు. కనీసం కాంస్యం గెలుస్తారని భావించిన ఆమె 100 గ్రాములు బరువు ఎక్కువగా ఉండడంతో పోటీ నుంచి తప్పుకోవాల్సి రావడం భారతీయులను నిరాశపరిచింది. ప్యారిస్ ఒలింపిక్స్ పురుషుల హాకీలో భారత్ కాంస్య పథకాన్ని, జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా రజతం గెలుచుకున్నారు. పురుషుల ఫ్రీస్టైల్ 57 కేజీల రెజ్లింగ్ లో అమన్ సెహ్రావత్ కాంస్య పథకాన్ని గెలుచుకున్నాడు. ఆగస్టులో కోల్కతాలోని ఆర్జీకర్ ఆసుపత్రిలో పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్పై అత్యాచారం హత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనాన్ని, నిరసనలను రేకెత్తించింది. మణిపూర్లో కుకీ, మైతేయి వర్గాల మధ్య జరిగిన ఘర్షణలు చెలరేగి 5గురు మృతి చెందారు. సెప్టెంబర్ 12న ప్రముఖ సిపిఐ నాయకుడు తెలుగువారైన సీతారాం ఏచూరి కన్నుమూశారు. మద్యం కుంభకోణం నేపథ్యంలో ఢిల్లీ సీఎం పదవికి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా, అతిశీ బాధ్యతలు స్వీకరించారు. సెప్టెంబర్ 18న ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక కేంద్రం తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు ఉందంటూ ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటన దేశవ్యాప్తంగా సంచలనాన్ని, రాజకీయ దుమారాన్ని సృష్టించింది. అక్టోబర్లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ 90 సీట్లకు గాను 48 సీట్లను అధికారాన్ని కైవసం చేసుకున్నాయి. అక్టోబర్ 9న ప్రముఖ పారిశ్రామికవేత్త, మానవతావాది రతన్ నావల్ టాటా కన్నుమూశారు. 2024 అక్టోబర్లోని కేరళలోని వైనాడ్ ఎంపీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక గాంధీ విజయం సాధించి తన సోదరుడి స్థానాన్ని ఆక్రమించారు. నవంబర్లో జరిగిన అమెరికా ఎన్నికల్లో 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఎన్నికయ్యారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 288 స్థానాలకు 235 స్థానాల్లో అధికార మహాయుతి కూటమి విజయం సాధించింది. బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. డిసెంబర్ 12న తెలుగువాడైన 18 ఏళ్ల గుకేష్ దొమ్మరాజు అత్యంత పిన్న వయస్కుడైన ప్రపంచ చెస్ ఛాంపియన్ గా నిలిచి చరిత్ర సృష్టించాడు. డిసెంబర్ 15న తబలా మాస్ట్రో జాకిర్ హుస్సేన్ కన్నుమూశారు. ఈ నెలలోనే అంతర్జాతీయ క్రికెట్ నుంచి స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించాడు. డిసెంబర్ 26న దేశానికి ఆర్థిక దిక్సూచిగా నిలిచిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కాలధర్మం చెందారు. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఒక ప్రభంజనమే సృష్టించింది.
తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 175 స్థానాల్లో 164 సీట్లను గెలుచుకుని భారీ మెజారిటీ సాధించింది. జూన్ 12న ఆంధ్రప్రదేశ్కు రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. జిల్లా వ్యాప్తంగా కూటమి దాదాపు క్లీన్ స్వీప్ చేసినట్టయింది. జనసేనాని పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి తొలిసారిగా నెగ్గి డిప్యూటీ సీఎంగా పదవిని చేపట్టారు. రాజమహేంద్రవరం ఎంపీగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి, సిటీ ఎమ్మెల్యేగా టీడీపీ తరపున ఆదిరెడ్డి వాసు, రూరల్ నుంచి సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రాజానగరం నుంచి బత్తుల బలరామకృష్ణ విజయం సాధించారు. డిసెంబర్ 2లో పుష్ప 2 సినిమా విడుదలై వివాదాలకు కేంద్రంగా మారింది. సంధ్యా థియేటర్కు హీరో అల్లు అర్జున్ వెళ్లిన సమయంలో తొక్కిసలాట జరిగి ఒక మహిళ మృతి చెందింది. ఈ కేసులో అల్లు అర్జున్ అరెస్టు కావడం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ దుమారాన్ని లేపింది. ఈ ఏడాది ఏపీలో జరిగిన అత్యంత ఘోర విషాదం. ఆగస్టులో సంభవించిన విజయవాడలోని బుడమేరు వరదలు 2 వారాల పాటు వరదలు ప్రజలను బెంబేలెత్తించింది. మే నెలలో కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే, జిల్లా రాజకీయాల్లో కింగ్ మేకర్ కృష్ణబాబు కన్నుమూశారు. జిల్లా ప్రజల ఎలవేలుపు అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి ప్రసాదానికి ఈ ఏడాది సెప్టెంబర్లో జాతీయ స్థాయిలో మరోసారి గుర్తింపు లభించింది. శుచి, శుభ్రతలో భారత ఆహార ప్రమాణాల సంస్థ గుర్తింపు ఇవ్వడం భక్తులను ఆనందపరిచింది. ఆగస్టు, సెప్టెంబర్లో కురిసిన భారీ వర్షాలు, గోదావరి, ఏలేరు వరదలైతే వారాల తరబడి ప్రజలను బెంబేలెత్తించాయి. ఒక ఏలేరు వరద దాటికే 172 కోట్ల నష్టం వాటిల్లినట్టు లెక్కగట్టారు. కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే కృష్ణబాబు మరణం ఎందరినో కలిచివేసి విషాదంలోకి నెట్టింది. సెప్టెంబర్లో రాజమహేంద్రవరం దివాన్ చెరువు సమీపంలో పులి అడుగుజాడలు రాజమహేంద్రవరం వాసులను బెంబేలెత్తించాయి. కొన్ని వారాల పాటు పులి సంచారం ప్రజలను పరుగులు తీయించింది. నవంబర్లో ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా కాకినాడ పేరు మార్మోగేలా చేసింది. అదే స్టెల్లా నౌక. బియ్యం లోడింగ్ కోసం వచ్చిన నౌకలో రేషన్ బియ్యం పట్టుబట్టడంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడకు వచ్చి సీజ్ ద షిప్ అన్నారు. ఈ డైలాగ్ విపరీతంగా వైరల్ అయింది. డిసెంబర్ నుంచి ఉభయ గోదావరి జిల్లా వాసుల సౌకర్యార్థం రాజమహేంద్రవరం సమీపంలోని మధురపూడి విమానాశ్రయం నుంచి మెట్రోపాలిటన్ నగరాలు ఢిల్లీ, ముంబైలకు విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. డిసెంబర్లో ప్రత్తిపాడులో మరోసారి పులి సంచారం ప్రచారం జిల్లాను వణికించింది. రాజమహేంద్రవరం శ్రీ సత్యసాయి సేవా కేంద్రంలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి శత జయంతి ఉత్సవాల ఆధ్యాత్మిక కార్యక్రమం జరిగింది. కలియుగంలో దైవ నామస్మరణ నిర్మించింది లేదని, నిరంతరం దైవనామస్మరణ చేయాలని సత్యసాయి సేవా సంస్థల జిల్లా అధ్యక్షుడు బులుసు వెంకటేశ్వర్లు సూచించారు. రాజమహేంద్రవరం సత్యసాయి సేవా కేంద్రంలో విభూతి వైష్ణవ్ ఆలపించిన సత్యసాయి నామ సంకీర్తన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. భగవాన్ సత్యసాయిబాబా వారి శత జయంతి ఉత్సవాల ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగంగా నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. విభూతి వైష్ణవ్ సుమారు 2 గంటల పాటు చేసినటువంటి భక్తి సంగీత విభావరి భక్తుల్ని ఆనంద పరవశులను చేసింది. బిజ్జానగర్ సేవా సమితి కన్వీనర్ కేఎస్వి సత్యనారాయణ, ధర్మారావు దంపతులు జ్యోతి ప్రజలను చేశారు. ఈ సందర్భంగా సత్యసాయి సేవా సంస్థల సభ్యులు దీక్షా ప్రార్థన సామూహికంగా చేయించారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి గురుకులం కరస్పాండెంట్ అయోధ్యల శ్యాంసుందర్, జిల్లా ఆధ్యాత్మిక సమన్వయకర్త ఎన్వి సాయిరాములు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా వేదాధ్యయన సమన్వయకర్తలుగా కందర్ప సాయి సుబ్రహ్మణ్య శ్రీరామ్ శర్మ, గాయత్రి, జిల్లా ఐటీ ఇన్ఛార్జీలు పోతుల ఈశ్వరరావులను నియమిస్తూ జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్లు నియామక పత్రాలను అందజేయడం జరిగింది. రాజమండ్రి సిటీఆర్ఐ రోడ్ ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు జరిగాయి. సిటీఆర్ఐ రోడ్లో ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విద్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. రాజయోగిని బ్రహ్మకుమారి గీతామాధురి కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. సత్యయుగం విశిష్టతను తెలియజేశారు. ప్రముఖ టెక్స్టైల్స్ అధినేత మాజేటి సత్యనారాయణ, ప్రముఖ హోమియోపతి డాక్టర్ రవివర్మ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. అతిథులు మాట్లాడుతూ ఈశ్వరీయ విద్యాలయం ఔన్నత్యాన్ని వివరించారు. బ్రహ్మకుమారులు అందిస్తున్న ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలను అభినందించారు. ఈ కార్యక్రమంలో పలువురు బ్రహ్మకుమారులు పాల్గొన్నారు. మన జీవితాన్ని బాబా సమానంగా తయారు చేసుకొని బాబాను ప్రత్యక్షం చేసే
ప్రత్యక్షతామూర్తులుగా, సాక్షాత్కారమూర్తులుగా కావాలి. ఇదే మనందరి యొక్క సంకల్పము, కోరిక, బాబా యొక్క ఆశ. మన జీవితాన్ని రంగవల్లికగా చేసుకోవాలి. జీవితంలో రంగులు ఉండాలి. ఇంటిలోనూ ఇంటి ముందు కాదు రంగులు ఉండవలసింది. రంగులు కదా 7 రంగులు చూపిస్తారు. 7 రంగులు మన జీవితంలో ఉంటున్నాయా? సుఖము, శాంతి, ఆనందము, సంతోషము, ప్రేమ, ఇవన్నీ కూడా 7 రంగులు. ఈ రంగులతో మన జీవితాన్ని నింపుకున్నప్పుడు అసలైనటువంటి న్యూ ఇయర్ అంటే అది. CCC న్యూస్ సమాప్తం. నమస్కారం.